Yeah, Wallet especially, thank you for coming and attending the event. ఈ సినిమా రిలీజ్ అవడం అనేది నాకు ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ఎవర్ అండి అండ్ ఇట్స్ లిటరలీ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఇప్పుడు. సంక్రాంతి అనేది పాసిబిలిటీ అన్నప్పుడు తెలిసినప్పటి నుంచి ఇట్స్ లైక్ మా ఎనర్జీ కూడా ఒక వేరే లెవెల్ వెళ్ళిపోయింది అసలు సంక్రాంతికి వస్తున్నాము అని. అండ్ ఈ సాంగ్ వదిలాక మెయిన్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ కృష్ణదాతయ్య ఫ్యాన్స్ కానీ అండ్ జనరల్ ఆడియన్స్ కూడా పీపుల్ గెటింగ్ సో మచ్ గుడ్ రెస్పాన్స్. అసలు ఈ టైంలో వచ్చేది మనకి కరెక్టా కాదా, ప్రపంచంలో ఏదేదో జరుగుతుందని అనుకునే టైంలో కూడా ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు, ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు వీ కెనాట్ హోల్డ్ బ్యాక్ అనిపిస్తుంది. అండ్ శ్రీరామ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఫ్యామిలీ లాగా మేము కలిసిమెలిసి ఆర్ట్ టు పార్ట్ తీసేసిన సినిమా ఇది. అండ్ మేము ఎంత ఎంజాయ్ చేసాము, ఆడియన్స్ కూడా రేపు సినిమా చూసాక అంత ఎంజాయ్ చేసి బయటకు వస్తే వీ హిట్ ద టార్గెట్, వీ హిట్ ద గోల్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ January 15th. థ్యాంక్ యూ. అశోక్ గారు, దీనికి రావటానికి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ తాతయ్య నన్ను ఆ సినిమాలో పెట్టినప్పుడు అక్కడే ఇంట్రెస్ట్ కొట్టేసింది. మంజుల పిన్ని కానీ మహేష్ బాబు గారు కానీ ఆ టైంలో బాగా చేస్తున్నావు అని బాగా ఎంకరేజ్ చేసేవారు. కానీ ఆ టైంలో ఏదో మన ఫ్యామిలీ కదా ఊరిని ఎంకరేజ్ చేస్తారు అట్లా చెప్తారు అనుకునే టైంలో ఓకే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, చూద్దాం పర్వాలేదు అనుకునే టైంకి సింగపూర్ వెళ్ళాను. అక్కడ యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేటప్పుడు ఆ రెస్పాన్స్ అండ్ నేను like I felt truly at home doing all these classes and ఏమంటారు you fall in love with it అని. సో ఆ ఇంట్రెస్ట్ అని ఎక్కడ దాకా వచ్చింది. అమ్మగారు వాట్సాప్ తీసుకుని సినిమా రంగంలో ఎలా వచ్చారు? భవిష్యత్తులో నాన్నగారు వాట్సాప్ తీసి రాజకీయాల్లో కూడా వస్తారా అంటే ఏమంటారు? ఇప్పుడైతే నో వే అంటారు. అశోక్ గారు, హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ సార్. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదండి. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ ప్రెషర్ ఇప్పుడు మీ ఈ మూవీలో మీ మీద ఎంతవరకు ఉంటుంది అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ దాట్? చేసేటప్పుడు ప్రెషర్ గురించి ఆలోచించలేదు. సో ఇట్ ఆల్ ఇంకా January 15th ఉంటుంది ప్రెషర్. You are a busy businessman and you are a busy politician. And ఇప్పుడు అమర్ రాజా అని బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ అశోక్ ఆర్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైనా మూవీస్ ప్లాన్ చేస్తారు? This is to start with mainly for Ashok. Amar Raja Media and Entertainment because మేము as a family మేము ఉన్నాము. In Amar Raja group, my nephews Harsha and Vikram have joined us in the business. And we are discussing how to handle the succession. చూసేటప్పుడు we felt that since both Ashok and Siddharth, both of my sons, Siddharth కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. సో ఇన్ వన్ వే ఇట్ వాజ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ అశోక్స్ ఇంట్రెస్ట్, బట్ యాజ్ అ గ్రూప్ వీ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ అప్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ద lines of businesses. So దీంట్లో Ashok, Siddharth, Harsha, Vikram, all four are directors in Amar Raja Media and Entertainment. And first film, Padmavati Galla, is the producer. She has to be given 100% credit. మా పేరు ఉంది కానీ పని చేసిందంతా పద్మే చేసింది. And Padma's connection through Padmalaya, through her father, through her brother, through her uncles, legacy ఉంది కాబట్టి, ఆ goodwill ఉంది కాబట్టి we have the capability to do that. గారు, నేపథ్యము సినీ నేపథ్యం రెండు ఉన్నాయి, కానీ ఈ రెండింటిలో మీరు సినీ నేపథ్యాన్ని ఎంచుకుంటానికంటే సినిమాల్లోకి రావడానికి రీజన్ ఏంటి? అంటే మోస్ట్ ఈజియస్ట్ జాబ్ అనుకున్నారా, ఏమనుకున్నారు సార్? లేదండి, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యాక్టింగ్. అదే చెప్పాను కదా. ఎలా చెప్పాలి, లైక్ అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా. కొంతమంది క్రికెట్, కొంతమందికి మ్యాథ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి సైన్స్ అయి ఉండొచ్చు. నాకు యాక్టింగ్ అలా వచ్చేసింది ఫ్యామిలీ కాబట్టి. శ్రీరామ్, మీరు
ఈ కొత్త హీరో ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సో మంచి సాలిడ్గా మంచి సినిమా చేయొచ్చు అంటే హీరోని మీ కథకి ఆ హీరోని ఎంచుకున్నారు, హీరోని బట్టి మీ కథ రాసుకున్నారా లేదా మంచి సాలిడ్ పార్టీ కాబట్టి ఈ సినిమా మీరు చేశారా అంటే? కాదండి. సో ఒక కథ ఉందండి, నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న స్టోరీ ఇది. నేను నా సెకండ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను ఈ కథ. బట్ ఆ కథకి ఏంటంటే ఒక కొత్త అబ్బాయి అయితే పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటాడు, అంటే చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఆ స్టోరీకి. రేపు సినిమా చూసినప్పుడు మీకు పక్కా అర్థమవుతుంది. అదే టైంలో నేను అశోక్ని కలిసి సినిమా చేద్దాం అనుకున్న టైంలో ఐ థాట్ ఆ కథ అశోక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో అలా అశోక్తో చెప్పాను, అశోక్ ఇంకా ఎక్సైట్ అయ్యాడు అండ్ దట్స్ హౌ సినిమా అయిపోయింది. ఇందాక సాంగ్ చూశాను నేను, రోల్ రైడర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ హీరో నాగార్జున గారి కట్అవుట్ దాంట్లో ఎందుకు మిస్ అయ్యారు? లేదండి, అది ఏమంటే ఆ పాటలో స్పెషలీ అక్కడ లిరిక్ రాసినప్పుడు రోల్ రాసి పంపించాడు అనమాట. రోల్ రాసి హోల్ పాట రికార్డ్ చేసి లిరికల్ పాట ఒకటి పంపించాడు. పంపించి అడిగాను ఓకే చేంజెస్ చేసా అంటే ఆ రైమ్ ఉంది, ఆ రైమ్లో కరెక్ట్గా సెట్ అయ్యింది అని చెప్పి అక్కడికి వెళ్ళాం. బట్ అలా మీరు చాలా కాంట్రవర్షియల్గా అడిగారు లేరేంటని అలా ఏం అనుకోలేదండి, ఏం పర్టికులర్ అనుకోలేదు. No, but Sriram garu, యా ఇప్పుడు మీకు మ్యూజిక్ సెన్స్ ఆ సెన్స్ అన్నీ ఉంది అని డైరెక్టర్కి అన్నీ ఉండాలి, అది శశిరావు గారు చెప్పారు. అయితే ఇందాక సిద్ధు శ్రీరామ్ పడిన మెలోడీ పాటకి అంటే మాకు వినిపించినప్పుడు అందులో యాక్చువల్గా ఏదైనా సాంగ్ అయితే మ్యూజిక్ డైరెక్టరు సింగర్స్ పేర్లు వేస్తారు. ఇందులో మ్యూజిషియన్స్లో ఉన్న 4-5 పేర్లు కోఆర్డినేటర్తో సహా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్లో వాళ్ళ పేర్లతో సహా వేశారు. మంచి పరిణామం. అయితే సిద్ధు శ్రీరాము వాయిస్ మెలోడీ వాయిస్ కన్నా ఈ మ్యూజిక్ హైలైట్గా అనిపించింది నాకు ఇందాక. దాన్ని మరి సినిమాలో అలా ఉంటుందా లేదా ఇక్కడే ఎలా ఉందా? అది ఇక్కడ వచ్చిన సౌండ్ పరంగా అలా వినిపించిందేమో తెలియదండి సౌండ్ సిస్టమ్ వల్ల. బట్ సినిమాలో మాత్రం స్పష్టంగా మీకు లిరిక్స్ అండ్ వాయిస్ కూడా క్లియర్గా వినపడుతుంది. శ్రీరామ్ గారు ఫస్ట్ ఈ సినిమా గురించి కౌబాయ్ గెటప్లో కేసు రోజులేదు, దానికి సర్వాకులు సూపర్ స్టార్ ఫ్యామిలీగా ఉంది అని చెప్పదలుచుకున్నారా? ఆ ఎపిసోడ్ మాత్రం మీరు నిజంగా స్క్రీన్ మీద చూడాలండి. డెఫినెట్గా అంటే ఆ ఎపిసోడ్ తీయడానికి అంటే there is nobody better than this and I feel that I think నేను ఆ ఎపిసోడ్ మాత్రం మీరు స్క్రీన్ మీద చూడండి, you will feel really good about it. అశోక్ గారు నిధి అగర్వాల్ని సెలెక్ట్ చేసుకోవడం మీ అవసరం? సినిమా డైరెక్టర్ గారి అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసేది. పద్మ గారు ఈ క్వశ్చన్ మీకండి. అశోక్ని ఫస్ట్ నుంచి కూడా మేనమామ పోలికలు ఎక్కువ ఉన్నాయా, తాతగారి పోలికలు తనలో ఎక్కువ ఉన్నాయా యాక్టింగ్ పరంగా? నేను సినిమా చాలాసార్లు చూశాను. నాకెందుకో నాన్నగారు కూడా బాగా గుర్తుకొస్తున్నారు. ఐస్ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చేస్తుంటే అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం మహేష్ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. అశోక్ గారు సార్ ఇక్కడ మీరు వచ్చేసారు. తక్కువ ఉండటం ఇది అవుతుంది కదా, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? టికెట్లు రేట్లు తక్కువ ఉండటం సినిమా పైన అన్ని ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇండస్ట్రీకి. సినిమా టికెట్ల గురించి కావాలంటే నేను సపరేట్గా మిమ్మల్ని అందరినీ పిలిచి దాంట్లో మాట్లాడాల్సింది చాలా ఉంది, అది సపరేట్గా మాట్లాడుకున్నాం. ఈ సినిమాకి సంబంధించి కృష్ణ గారు జనవరి 15th వెళ్తే ఈ సినిమా బాగుంటుందా అని చెప్పారు. మాస్ అన్ని కమర్షియల్గా ఉన్నాయి, పండగ సినిమాగా వస్తే బాగుంటుందని ఆయన నాకు నెల క్రితం చెప్పారు. నేను అప్పుడు పద్మావతిని పిలిచి చెప్పాను, అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా ఎట్లా చేద్దాం ఏంటి అని అంటే నాన్నగారు ఎట్లా చెప్పారు, బట్ ప్రిపేర్ అవ్వండి అని అంటే శ్రీరామ్ని వీళ్ళందరినీ పిలిచి కూడా అందరినీ కూర్చున్న తర్వాత ఎస్ వీ కెన్ మేక్ ఇట్, వీ కెన్ కంప్లీట్ ద ఫిలిం, వీ కెన్ కమ్ ఫర్ రిలీజ్ అని చెప్పిన తర్వాత జనవరి 15th రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశాం. ఇవాళ పాండమిక్ వచ్చింది వేవ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. బట్ కొంతమంది సివియర్గా ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఇట్ ఈస్ లైటర్ అంటున్నారు. బట్ ఆల్ ప్రికాషన్స్ ప్రికాషన్స్ తీసుకొని రిలీజ్ చేస్తాం. ఇంకా థియేటర్ టికెట్ రేట్లు అంటారు, టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ సమస్య గురించి మీరు డిస్కస్ చేద్దామని అనుకుంటే నేను సపరేట్గా ఒకటే మిమ్మల్ని అందరినీ పిలుస్తాను.
ఆ సమస్యలు అటు గవర్నమెంట్కి కానీ ఇటు ఇండస్ట్రీకి కానీ చాలామందికి కూలంకషంగా ఆ సమస్యలు తెలియవు. తెలిసిన విధంగా మనం చర్చించుకుందాం అనుకుంటే మీలో కూడా చాలామందికి ఏదో అడగాలని అడుగుతున్నారు, కానీ వాటి వల్ల నష్టం ఏంటి, ఉపయోగం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ పలకాలి అనేది విల్ డిస్కస్ ఇన్ ఎ సెపరేట్ మీటింగ్. లెట్ దిస్ ఫిలిం గో యాజ్ ఎ ఫిలిం మీటింగ్. ఆచార్య గారు, ఎన్నో అద్భుతమైన సినిమానే ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఎన్ని విధాలుగా వచ్చినా, సోషల్ మీడియా వచ్చినా, టెలివిజన్ వచ్చినా, వెబ్ సిరీస్ వచ్చినా, ఓటీటీలు వచ్చినా, ఇవాళ చాలా రకాలైన ఎంటర్టైన్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పోటాడుకునేవి ఉన్నాయి, లేకపోతే మామూలుగా సినిమా రోజు ఏదో ఒకటి మార్నింగ్ టు ఈవినింగ్ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ వెబ్సైట్స్లో కానీ వస్తూనే ఉన్నాయి. అయినా సినిమా అనేది సినిమా థియేటర్లో చూస్తేనే ఆ సినిమా ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సినిమా అనేది ఎప్పటికీ, సినిమా థియేటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు అంటే 2-3 క్వశ్చన్లు అడిగారు. సినిమా ఈ పిక్చర్, పర్టికులర్ పిక్చర్ ఓటీటీకి వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా అని లాట్ ఆఫ్ డిస్కషన్స్ మామూలుగా ఇన్హౌస్లో చేశారు. అయినా అశోక్ చిన్నప్పటి నుంచి థియేటర్ ఆడియన్స్లో పెరిగాడు. థియేటర్స్లో నుంచి ఆడియన్స్లో సినిమా చూడటం అలవాటు పడ్డాడు. వాళ్ళ కోసమే సినిమా అనే యాంగిల్లో సినిమా థియేటర్లో అతని ఇంట్రెస్ట్, అతని సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు థియేట్రికల్ రిలీజ్ ఎక్స్పీరియన్సే మంచిదనే ఉద్దేశంతో చేసిన సినిమా. అది కూడా ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పండుగ సీజన్ ఎప్పుడైనా సంక్రాంతి 3-4 సినిమాలు అయినా సరే హోల్డ్ చేయగలరు సినిమాలో కంటెంట్ ఉంటే. అందుకని ఈ సినిమా సంక్రాంతికి రావడం జరుగుతుంది. పర్టికులర్గా చార్మింగ్ లైఫ్ అన్న ఈ యాక్టింగ్ ఎందుకు చూస్ చేస్తున్నారు? మామయ్య ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మహేష్ ఎఫెక్ట్? అదే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫిల్మ్స్ అనేది బాగా దగ్గరలో ఉన్నాము. సో యాక్టింగ్ అనేది ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఐ ఫీల్ ట్రూలీ ఎట్ హోమ్. ఇట్స్ ప్యాషన్. ఫస్ట్ ఫిల్మ్కే ఇలాంటి ఇంపాక్ట్ వచ్చేసారు. అలాగే జోకర్ మూవీ ఉంది, జోకర్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. క్రిటిక్స్కి భయపడకుండా అలాంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేస్తున్నారు? అంటే సినిమా చూస్తే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఫ్లో అండి. ఇప్పుడు దాని గురించి చెప్పేస్తే గివ్స్ అవే మూవీ. సో సినిమా చూడండి అని చెప్తాను. హాయ్ అశోక్ గారు, టీం అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. రాబోతున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ నా ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మీరు మీ ఫస్ట్ ట్రైలర్ లుక్లోనే మేము కౌబాయ్ గెటప్లో చూసాం. సో ఈ మూవీలో మహేష్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ ఎంట్రీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. మహేష్ బాబు గారు కృష్ణ గారు అయితే సినిమాలో క్యామియోస్ ఏం చేయలేదు. అండ్ కమింగ్ టు మై జర్నీ ద ఫిల్మ్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు నేను ముందు చెప్పినట్టు మేము ఎంత ఎంజాయ్ చేసాము సినిమాని, ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేసినట్టే డెఫినెట్గా హిట్ అయిపోయినట్టు. అండి శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ క్వశ్చన్ ఆన్సర్. మోస్ట్ యాప్ టైటిల్ అండి. అంటే చాలామంది ఫస్ట్ సినిమా లాంచ్ చేస్తున్నాం కాబట్టి హీరోని టైటిల్ పెట్టాం అట్లా అనుకుంటున్నారేమో. బట్ కథకి ఎప్పుడైతే థియేటర్లో చూస్తారో ఎవ్రీబడి విల్ షోర్లీ కమ్ బ్యాక్ అండ్ టెల్. అంటే ఈ కథకి హీరో కన్నా బెటర్ టైటిల్ ఉండదండి. ఐ థింక్ దట్స్ వన్ వే. సో ఒక నిమిషం, హీరో మర్చిపోయినట్టున్నాం ఏడాది వచ్చినప్పుడు ఇంకా విజయ్ వెంకట్ జయదేవ్ అశోక్ ఇంట్రెస్ట్ చాలా చూపిస్తూ ఉన్నారు. మీరందరూ అడగటానికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఈ యాక్టెడ్ ఇన్ 2 films as a child star. ఒకటేమో కృష్ణ గారితో when he was only 10 years old, he acted with Krishna Garu. And then at the age of 12 years old, he acted with Mahesh Babu. సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా సింగపూర్లో he was there for 5 years. 5 years drama subject okay high school lo తీసుకుని even at the higher level drama classes తీసుకున్నారు. One of the reasons we sent to Singapore also because they have that subject. Our school లో ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. మళ్ళీ కాలేజ్లో టెక్సస్కి వెళ్ళినప్పుడు కూడా he took film and television as his subject. Degree కూడా film and television పైన డిగ్రీ చేశారు. So right from the beginning he's been the master of his own destiny. ఆయనే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆయనే అప్పటి నుంచి
interest పెట్టుకొని, even after when he came to say that ready for making a movie, directors తో మాట్లాడి stories చూసి, he is involved in the entire development process itself. So ఆయన చేసేటప్పుడు మనం కూడా అంత వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఈ ఇండస్ట్రీలో మనం కూడా కొంచెం ఇన్వాల్వ్ ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. దట్స్ వై వి డిసైడెడ్ టు గో. సో అంటే ప్రొడ్యూసర్గానే ఉంటారా, లేకపోతే సంజయ్ గారి లాగా మీరు కూడా ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ మిమ్మల్ని కూడా చూడొచ్చా? ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, ఐఎమ్ అ పాలిటిషియన్ అండ్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. అండ్ చాలా యాక్టింగ్ ఉంటుంది దాంట్లో కూడా అని తెలుసు, కానీ that is not my normal approach. నన్ను చూస్తే మీరు చాలా జెన్యూన్ అని అనిపిస్తుంది నేను అనుకుంటాను. But I'm definitely not interested in acting. As far as Amaraja Media and Entertainment, దాంట్లో నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. Padma took 100% responsibility for this production. She gets full credit for it. ముందుకెళ్ళేటప్పుడు it depends on Ashok and Siddharth and their interest, how much they want to take that company forward. It's a bigger question than I can answer with my limited knowledge of this field. So I don't want to get into any controversies. I'd rather someone who has that experience answer that question. As far as politics and other things are concerned, whichever field I'm in, I try to be genuine and I try to continue to be that way. మేమైతే బాగా సాటిస్ఫై చేస్తామని కాన్ఫిడెంట్గానే ఉన్నాం. అందుకే సినిమాని కూడా సంక్రాంతికి తెచ్చేస్తున్నాం. ఇంకా ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. అంటే దానికన్నా ఎక్కువ చెప్తే సినిమా ఇచ్చేస్తాం. మనకి సర్కార్ వారి పాట వస్తుంది సంక్రాంతికి. బట్ ఐ థింక్ ఫ్యాన్స్ ఎన్నో కారణాల వల్ల పుష్ అయింది మీకు తెలుసు. బట్ ఫ్యాన్స్ మాత్రం అంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తామంటారు కానీ బట్ ఫ్యాన్స్ విల్ డెఫినెట్లీ బి వెరీ వెరీ హ్యాపీ ఫర్ షూర్. చెన్నైలో జాన్ బ్రిట్టో గారి దగ్గర నేర్చుకున్నాను అబౌట్ 9 months మేబీ. చుంబారేకి వచ్చేసరికి కృష్ణ గారు చూశారు అండ్ ఆయన డెఫినెట్గా మెచ్చుకున్నారు. అచ్చం మనలాగే చేశారని అమ్మకు చెప్పినట్టున్నారు. సో From my knowledge, dance, it is a natural flow in him and he's got that body image antara lekapothe talent and ease, sorry, this is the word, ease. He's got the ease and he was doing it very comfortably. There were no difficulties and the flow was very nice. And చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బాగా చేయగలుగుతాడు అనేసి మాకు అనిపించేది అని అట్లానే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అయిపోతుంది. నిధి గారు మీ క్యారెక్టర్ అంటే ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ స్మార్ట్ సంకల్పం చాలా డిఫరెంట్గా ఉంది సార్. బట్ నా క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది ఫిల్మ్లో చాలా బాగా రాశాను డైరెక్టర్ సార్. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ క్యారెక్టర్. ఐఎమ్ ప్లేయింగ్ అ డాక్టర్ అగైన్, but I'm a vet in this film. I'm not a brain neurosurgeon like that film. But the character actually chala avasram story because Jagpati Babu is also there and he's playing my father in the film. If you see overall relationships in the film, chala baagundi, chala sensitive ga chupistunnadu. నిధి గారు ఒక మీరు సీనియర్ కదా, ఏమన్నా అశోక్ గారికి మీరు టిప్స్ ఇచ్చారా? ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్ లో తను ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేదు, చాలా సపోర్టివ్గా వర్క్ చేశారు. ఏం ట్రబుల్ ఏంటి చేయలేదు బికాస్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఈజ్ వెరీ నైస్ బాయ్. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఐ వాస్ సీనియర్ విత్ సంబడి ఎల్స్ దెన్ నెక్స్ట్ టైం చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.